నిత్యానిత్య వస్తువేకం అంటే ఏదో మనం తెలుసుకున్నాం. ఇక రెండవ సాధన ఏమిటి అంటే ఇహాముత్ర ఫలభోగ విరాగ. ఇహాముత్ర ఫలభోగ విరాగ, ఇది రెండవ వాక్యం. ఇహ అంటే ఈ లోక విషయముల యందు, అముత్ర అంటే పరలోక విషయముల యందు, విరాగము అంటే ఏమిటి? ఆసక్తి లేకుండా ఉండుట. దీనిని వైరాగ్యము అంటారు. అర్థమైందా? రాగము అంటే ఆసక్తి, విగత రాగ విరాగ, ఆసక్తి లేకుండుట, అది విరాగ అంటే. విరాగస్య భావ వైరాగ్య. కాబట్టి విరాగస్య భావమే వైరాగ్యం. అందుకు వైరాగ్యం అనేది అందరికీ అవసరం. వైరాగ్యం పుష్కలం నశ్యాత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం. ఎవరికైతే వైరాగ్యం పుష్కలంగా లేదో వారికి బ్రహ్మదర్శనం ఫలరహితమైపోయి నిష్ఫలమవుతుంది, కలగదు. తస్మాత్ అందువలన బుధో యత్నేన సర్వదా లక్ష్యేత. అందుకు వైరాగ్యం అన్నటువంటిది మానవుడికి ఉండాలి. ఇది ఎన్నో వాక్యం. సాధన చతుష్టి సంపదలు ఎన్నవది? రెండవది. వైరాగ్యం అంటే రెండవది అన్నమాట. ఇహ అంటే ఏమిటి? ఈ లోక విషయములు ఎందు, ఈ లోక విషయాలు, ఈ లోకంలో విషయాలు ఎన్ని మనకి చెప్పండి అందరూ? ఎన్ని విషయాలు? అది తెలుసుకుంటే దాని మీద 5 విషయాలు. విషయాలు ఎన్నంటే 5 విషయాలు. అర్థమైందా? విషయాలు ఎన్నయ్యా? 5. విషయాలు ఏమంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఎన్ని విషయాలు ఇవి? 5. కాబట్టి ఇంతకంటే విషయాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? వినపడడం లేదు ఎవరికే? ఇంతకంటే విషయాలు ఇంక ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? లేదు, నాలుగు పెట్టింటున్నా. ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉంటే వాటి పేర్లు చెప్పాలి, తక్కువ ఉంటే అవే చెప్పాలి. అర్థమైందా? అది ఎంతకంటే ఎక్కువ లేవు, తక్కువ లేవు. ఉన్న విషయాలే 5. ఇవి మొట్టమొదటి కంప్యూటర్లో ఫీడ్ చేసి పెట్టాడు. కంప్యూటర్లో ఏది ఫీడ్ చేస్తే అవే వస్తాయి, ఎక్స్ట్రా ఏమీ రావు. అలాగనే మనకి మొట్టమొదట భగవంతుడి సృష్టి ప్రారంభంలో ఆయన యొక్క పెద్ద కంప్యూటర్లో ఈ 5 విషయాలు పెట్టాడు. ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తే వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. అర్థమైందా? ఇది ఇప్పుడు విషయాలన్నమాట. ఈ విషయముల యందు మనకేముండాలి? ఏముండాలి? గట్టిగా చెప్పరు కదా ఎవరు. పక్క వాళ్ళకైనా పడితే ఏమనుకుంటారనే, ఏమనుకోరు. ఈ విషయముల యందు మనకి రాగము అంటే ఏమిటి? ఆసక్తి లేకుండా ఉండాలి. అర్థమైందా? అది విరాగము. రాగం అంటే ఏమిటి? విషయముల యందు ఆసక్తిని రాగము అంటారు. రాగం రాగం అంటే అర్థమైందా? రాగం రాగం పల్లవి అవి కాదు ఇక్కడ, అది ఒక రాగం. ఇక్కడ రాగం అంటే ఏమిటి? ఈ విషయంలో ఆసక్తి లేకుండా రాగం తానం పల్లవి అని అక్కడికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడ రాగము అంటే ఏమిటి? విషయాసక్తి. ఆ విషయాలు ఎన్ని రకాలంటే 5 రకాలు. శబ్దస్పర్శ, రూపరస, గంధం. ఇవే ఈ విషయాలు 5. ఇవే
ఎక్కడవి చిత్తూరు జిల్లాలో ఉన్నవి ఈ 5. మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు ఉన్నవి ఈ 5. భారతదేశంలో ఉన్నవన్నీ రాష్ట్రాల్లో ఉన్న విషయాలు ఇవి 5. అయిందా? అలాగనే మనకి ఏమి భూమండలంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇత్యాది దేశాలు, అన్ని దేశాల్లో ఉన్న విషయాలు ఏంటంటే ఏం చెప్పాలి? 5. గట్టిగా చెప్పాలి. నిద్రపోయినట్టున్నది మగం. కాబట్టి 5 విషయాలు అన్నమాట. ఎన్ని విషయాలంటే 5. ఈ 5 విషయాల కంటే ఎక్కువ విషయాలు లేవు. ఈ 5కే సస్తూ ఉన్నాయి. ఎక్కువ పెడితే ఇంకేం ఊగులైపోతాం. ఇప్పటికే 5 వదిలించుకోవడానికే ఎన్నో సంవత్సరాలు పడతాయి, ఎన్నో జన్మలు పడతాయి. విషయాన్ని అభ్యాసం చేసుకొని తగిలించుకోవడం చాలా తేలిక. అర్థమైందా? దాన్ని వదిలించుకోవాలంటేనే కష్టం. వేసినప్పుడు వేప కొమ్మ, తీసినప్పుడు అసిరమ్మ కొమ్మ అంటారు. అర్థమైందా? కాబట్టి విషయాన్ని మనం తగిలించుకోవడం మాత్రం చాలా తేలిక. శ్రద్ధగా తగిలించుకుంటాడు. వదిలించుకోవాలంటే ఏమే మన వల్ల కాదు. అందుకని ఏ విషయం మనం తగిలించుకోవాలా, ఏ విషయం తగిలించుకోకూడదు ముందే తెలుసుకోవాలి. అయిందా? మనకు అన్ని విషయాలే కావాలి. ఆ సందులో వాడు ఏమనుకుంటున్నాడు, ఆ కిటికీ దగ్గరికి ఇలా శివుని ఎక్కబడిసి పెట్టుకోవచ్చు. ఎందుకు? వీడే సావడంలే. అర్థమైంది? వాడు ఏమనుకుంటున్నాడు, వాడు నా కోసం ఇక్కడ వచ్చి నా కోసం అనుకుంటున్నాడా? ఎవరి కోసం? వీడికి ఏం పోయింది? నా కోసం అనుకుంటున్నాడు. నీ కోసం అనుకుంటే ఏం పోయింది? వాడి కోసం అంటే ఏం పోయిందా? అర్థమైందా? మళ్ళీ నా కోసం అనుమానమే. ఈ అనుమానం ఉందా ప్రతి వాడికి? నా కోసమే, నా కోసం, నా కోసం, నీ కోసమే, నా కోసం. ఎవరి కోసం అనుకుంటే వాడి కోసం అనుకోవాలి. మనకెందుకు గొడవ? కాబట్టి ఈ విషయములు ఎందు ఆసక్తి లేకుండా ఉండమన్నాడు. ఆసక్తి లేకుండా ఉండి ఎవడి వల్ల? ఎవడి తరము కాదు. విషయం ఎందు ఆసక్తి లేకుండా బ్రహ్మదేవుడి తరమా, విష్ణుమూర్తి తరమా, ఈశ్వరుడి తరమా, జగద్గురువు తరమా, ఎవరి తరమా? విషయములు ఎందు ఆసక్తి లేకుంటే ఎవడో ఉండలేడు. ఆసక్తి లేనివాడు అడవిలో కూర్చోవాలి. కానీ ఏమి ఏ అడవిలోనూ చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చోవాలి. మాట్లాడుకుంటూ కూర్చోడు. వాడికి విషయాలు అక్కర్లే. వాడు మూహాము అని కదుపుతూ ఉంటూనే ఉంటాడు. రా అంటే ఇలా కొడతాడు, చేయి కొడతాడు. అర్థమైందా? అంటాడు. అవన్నీ మళ్ళీ మామూలే. అర్థమైందా? అందుకని విషయం లేదు. ఆసక్తి అన్నటువంటిది ప్రతి వారికి ఉంటుంది. అయితే ఆ విషయాలు 2 రకాలు. అర్థమైందా? ఆ విషయాలు అన్నటువంటి మనకి 3 రకాల విషయాలు ఉంటాయి. అవి విషయాలు 3 రకాలు. ఒకటి వైదిక నిష్ఠ సంబంధమైనటువంటి విషయాలు, ఇంకొకటి వేదము నిషేధించినటువంటి విషయాలు, వేద సమ్మతించిన విషయాలు కొన్ని, వేద నిషేధించిన విషయాలు కొన్ని. ఇంకోటి పారమార్థిక విషయాలు. విషయాలనేవి మనకి వేదము నిషేధించినటువంటిది ఒక విషయం, వేద విహితమైనటువంటిది ఒక విషయం. ఈ రెండింటికి అధిగమించినటువంటిది పారమార్థికమైనటువంటిది ఒక విషయం. 3 విషయాలు ఇక్కడ మనకున్నాయి. ఈ 3 విషయాలు ఏ విషయం ఎంతవరకు మనకి ఉపయోగమని తెలుసుకోవాలి. వేదం చెప్పింది మా సురాపానం పిభేత్తు. అర్థమైందా? సురాపానాన్ని ఎప్పుడు త్రాగకూడదు, మాంసాన్ని ఎప్పుడు తినకూడదు. అలాగనే మరి ప్రకృతికి సంబంధించిన విరుద్ధమైన పనులు ఎప్పుడూ చేయకూడదు. మాహింసా సర్వభూతాని, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరం చేత కానీ, ఏ ప్రాణికి ఏ సమయములోనైనా ఏ విధముగానైనా మనస్సు వాటిని నొప్పి కలుగు చేయకుండా ఉండమని చెప్పింది వేదం. కాబట్టి అలాగనే సత్యం వద అని చెప్పింది.
ధర్మం చర అని చెప్పింది. ఈ విధమైనటువంటి వేద నియమాలన్నీ ఇవి విషయాలే. ఈ విషయాలు మనకి అవసరమైనవా అవసరం లేనివా? అవసరమైనవే. అర్థమైందా? ఈ విషయాలన్నీ మనకి అవసరమే. వినాలి. శబ్దములు ఇవి ఎలా తెలుస్తుంది? శబ్దం శాస్త్రం ద్వారా ఆచార్యుల ద్వారా ఇవి మనకు తెలుస్తాయి. తెలుస్తాయి ఇవన్నీ. పుట్టినవాడికి ఏం తెలుస్తుంది? ఆ పుట్టగానే అక్కడ ఆయన దొడ్డికి వెళ్ళాడంటే ఆ దొడ్డికి కూడా తినేస్తూనే ఉంటాడు, తీసుకొని ఒళ్ళు రాసుకునే ఉంటాడు. తెలుసా పాడా? దానికి పెద్దవాళ్ళే ఇది రాసుకోకూడదు, ఇది మంచిది కాదని చెబితే అప్పటి నుంచి మానుతాడు. ఆడు రాసుకున్నప్పుడు కానీ మన వాళ్ళ ఊరుకుంటుంటే వాడి జీవితంలో 24 గంటలు వాడి మలం వాడు రాసుకుంటూనే ఉంటాడు. తెలిసింది అందరికీ? తెలియదా? వాడికి చెప్పినాడు ఉండాలి కదా. అలాగే ఇది చెయ్యు ఇది చెయ్యొద్దని చెప్తుంది శాస్త్రం, గురువులు. అందుకని విషయం మంది ఆసక్తి లేకుండా ఉండమన్నారు. కాబట్టి ఇక్కడ వైరాగ్యం చెప్పి ఆ చెప్పిన విషయాలు ఎందువల్ల ఆసక్తి లేకుండా ఉండితే ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అదే ఏ విషయాలు మనకు కావాలో వాటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు శరీర యాత్ర జరగాలి. మనకి శరీర యాత్ర జరగాలి. మరి జరగడానికి విషయాలు ఉండాలా వద్దా? ఉండాలి. ఒక మనిషి ఒక భోజనం చేయాలంటే కోరిక అవుతుందా? వంట వండుకోవాలి. వంట వండుకోవాలంటే ఎన్ని విషయాలు ఉండాలి దానికి? కట్టెలు తెచ్చుకోవాలి ముందు, లేకపోతే గ్యాస్ మంట తెచ్చుకోవాలి, పొయ్యి తెచ్చుకోవాలి లేదా? ఇక్కడ గంట కొడుతూనే మనం భోజనం చేస్తానే కానీ మనకేం తెలియదులే. అదే మనం వండుకుంటే తెలుస్తుంది తంట. రోజుకి ఎన్ని గంటలు అవుతుందో అన్ని గంటలు ఇక్కడ పని చేయాలంటే ఊరికి ఏడుస్తూనే ఉంటారు. హాస్టల్ ఎప్పుడు పనులే, అవి ఎంత పని అంటారు. బజార్కి వెళ్ళాలి, సామాన్లు తెచ్చుకోవాలి, పొయ్యి తెచ్చుకోవాలి, వంట వండుకోవాలి, తర్వాత పాత్రలు కొడుక్కోవాలి. వెంట పనులు ఉన్నా లేదా? ఒక మనిషి అయినా వండుకొని తింటే 4 గంటలు పడుతుంది రోజుకి. పడదా? మళ్ళీ దాని డబ్బులు కూడా తెచ్చుకోవాలి లేదా? ఊడిపోతాయి సామాన్లు. అర్థమైంది అందరికీ? అది ఆ 4 గంటలు పని చేయాలంటే అందరూ అడిసిపోతూనే ఉంటుంటారు. ఎంత పని ఆశినవాడు. మన ఇంటికాడ 24 గంటలు తోమింది పామి కడిగినా మనకి శ్రమే ఉండదు. ఆ 4 గంటలు చేసిన నేను ఎందుకు 2 గంటలు చేయాలి? వేకవు. అర్థమైందా? కాబట్టి చెప్తున్నది వచ్చే సందర్భం చెప్తున్నా. కాబట్టి విషయాలు అన్నవి మనకి కొన్ని అవసరం లేదా? భోజనం చేయాలా వద్దా? చెప్పండి. అవసరం. ఎందుకు భోజనం చేయాలి? భోజనం ఎందుకు చేయాలి? భోజనం ఎందుకు చేయాలంటే ప్రాణ సంరక్షణార్థం. ప్రాణం భోజనం చేయకపోతే ఉండదు, పోతుంది. అర్థమైందా? అందుకని భోజనం చేయాలి. మరి భోజనం రావాలంటే ఏం చేయాలి? కర్మ చేయాలి, పని చేయాలి, ఏదో పని చేయాలి. ఊరికి భోజనం వస్తుంది. ఏ పని చేయాలి? భోజనం వస్తుంది. వ్యవసాయమైనా చేసుకోవాలి, వ్యాపారమైనా చేసుకోవాలి, ఉద్యోగమైనా చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలా వద్దా? చెయ్యాలి. డబ్బులు వస్తాయి లేకపోతే. అందుకు అత్రాహారార్థం కర్మ కుర్యాత్. దేనికయ్యా అంటే కర్మ భోజనాని కోసం. దానికి సంబంధించిన విషయాలు మనకు అవసరం లేదా? చెప్పాడు బజార్కి వెళ్ళాలి, ఆ బజార్లో కూరగాయలు అడగాలి, మన శబ్దం ఉచ్చరించాలి. అయ్యా నాకు 1 కిలో కూరగాయలు కావాలని. కూరగాయలు అక్కడ నిలబెట్టిస్తాడు కూరగాయలు. వాడు ఎవరు చూడడానికి వచ్చాడు, చూసిపోతాడు అనుకుంటాడు. అర్థమైందా? శబ్దం అనేది అవసరమా లేదా? అదే ఓ బీరకాయ కొన్నారు మీరు, సరే అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా చూడాలి వద్దా? కూరగాయలు ఇమ్మంటే వాడు ఏం చేస్తే ఎండిపోయినవన్నీ పడేస్తాడు. మనం చేయట్టుకుంటుంటే వాడికి ఏం కావాలంటే పండిపోయిన ముందు అయిపోవాలి. ఈ నోరు ఎత్తలేదు, చెయ్య పట్టుకోకపోతే జరగవద్ది. దానికి స్పర్శ ఉండాలో వద్దా? దాన్ని తాకాలి. అదే బీరకాయని తెచ్చేసామనుకో, అది చేదైపోయింది, అప్పుడేం చేస్తా? అర్థమైందా లేదా? అది అప్పుడే కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది అది చిక్కి నోట్లు వేసుకుంటారు. అది రుచి చూడాలి వద్దా? అదే బీరకాయ నల్లగా కోతిలాగా ఉన్న బీరకాయ తెచ్చామనికి ఏమంటారు?
ఇక మా ముక్కు ముఖం లేదు ఇలా తెచ్చామంటారు. దాంట్లో ఒక రూపం ఉండాలి, బాగా చూడడానికి ఫ్రెష్గా ఉండాలి. శబ్దం వచ్చింది, స్పర్శ వచ్చింది, రూపం వచ్చింది, అర్థమైందా? ఈ విధంగా మనం కొనే వస్తువునంది ఏదో వస్తాయి. మరి వచ్చినప్పుడు ఈ అవసరం లేదా? ఎంతవరకు ఇది అవసరమో అవి మనకేమీ బాధను కలిగించాం. శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఇప్పుడు ఆ బీరకాయ ఉంది, కుళ్ళిపోయి ఉంది, బాగుంది, వాసన చూడాలి లేదా? అని చెప్పు. వాసన చూస్తే అది ఏమైంది? గంధమైంది. అది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, స్పర్శమైంది. అది నల్లగా ఉందా, ఎర్రగా ఉందా చూస్తే రూపమైంది. అది చేయదా లేకపోతే తీపై నోట్లు వేసుకుంటే తెలిసిపోయింది, రుచి అయిపోయింది. వాడితో డీలింగ్ చేయాలి, వాడు 10 రూపాయలు చెప్తే ఇచ్చేస్తాడు, అరకిలో 10 చెప్పాడు, ఇచ్చేస్తావా? వాళ్ళతో మాట్లాడి శబ్దమైంది. నీవు ఒక బీరకాయ కొనే దగ్గర శబ్దం వచ్చింది, స్పర్శం వచ్చింది, రూపం వచ్చింది, రసం వచ్చింది, గంధం వచ్చింది. మరి విషయం మీద ఆసక్తి లేకపోతే వైరాగ్యం అంటే ఈ విషయాలు లేకుండా ఎలాగవుతాయి? మరి అది యోగికి తప్పదు, భోగికి. కానీ ఇవి మనకు ప్రతిబంధకాలు కావు. అర్థమైందా? ఈ నిత్య జీవితంలో ఈ శరీరం యాత్ర కోసం అవి మనకు ఉండాలి. కర్మ దేనికోసమే అంటే పని చేయాలి, డబ్బు కావాలి. డబ్బు కాకపోతే భోజనం ఎక్కడ వస్తుంది? రాదు కదా, మనకి కావాలి. అందువల్ల ఆహారార్థం కర్మ కుర్యాదన్నం. అన్నం దేనికోసం? ప్రాణ సంరక్షణార్థం. అన్నం దేనికోసం తినాలి మనం? ప్రాణ సంరక్షణ. అది ప్రాణ సంరక్షణ దేనికోసం అంటే చెప్పాడు, తత్వ జిజ్ఞాసనార్థం. అయ్యా, ప్రాణం ఎందుకు రక్షించుకోవాలి మనం? అంటే ప్రారబ్ధ కర్మ ఎలాగా చేస్తాం? తత్వ జిజ్ఞాసనార్థం. అయిందా? తత్వాన్ని తెలుసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షముల్లో ఆ చతుర్విధ పురుషార్థమైన మోక్షం ఏది ఉందో అది తెలుసుకోవడమే తత్వము అంటారు. అర్థమైందా? ఆ తత్వాన్ని చక్కగా తెలుసుకోవడానికి కోసం ప్రాణము ఉండాలి. ప్రాణం పోతే ఇంకేం తెలుసుకుంటాం? మరి తత్వ జిజ్ఞాస దేనికోసం? యాన భూయో న జన్మ. ఏ తత్వం తెలుసుకుంటే జన్మరాహిత్యం అవుతుందో, జన్మజర ప్రవాహం నుంచి బయటకు వస్తామో దానికోసం తత్వమా తెలుసుకోవాలి. అర్థమైందా? మరి ఇప్పుడు శబ్దస్పర్శోపరసగంధాది లేకుండా పని అవుతాడా? మరి ఆసక్తి పూర్తిగా లేవు, వద్దని చెప్పాడు ఇక్కడ వైరాగ్యంలో. ఇక ఈ లోక విషయములు ఎందు, అముత్ర పరలోక విషయములు ఎందు వైరాగ్యం ఉంటేనే అని చెప్పాడే కదా. మరి ఆసక్తి పూర్తిగా వదలడం ఎవరి తరమో? ఆసక్తి వదలడం. అయితే మరి ఆ ఆసక్తి అన్నటువంటిది ఇప్పుడు మనము వైరాగ్యం ఇక్కడ ఏమిటి? పూర్తిగా గృహస్థుడు ఇల్లు వాకలి విడిచిపెట్టి అడిగి పోవాలంటే అవుతుందా? చెప్పండి గట్టిగా, అవుతుందా? మరి అడిగిపోతేనే వైరాగ్యమా? ఇంట్లో ఉంటే వైరాగ్యం కాదా? ఇప్పుడు తేల్చాలి మీరు. వైరాగ్యం అనే మాటకి అడిగిపోవడమే వైరాగ్యం అనుకుంటే మరి శాస్త్రాలన్నీ అవసరం లే, అడిగికే పోవచ్చు అందరం. వైరాగ్యం అనేది లోందులనే ఉండాలి. ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమంలో ఉండి వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్యంలో ఉండాలి, గృహస్థుడు గృహస్థాశ్రమంలో ఉండాలి, వానప్రస్థ వానప్రస్థాశ్రమంలో ఉండాలి, సన్యాసి సన్యాసి. ఒకవేళ బ్రహ్మచర్యం నుంచి వైరాగ్యం వచ్చిందనుకో, పెళ్ళి వద్దు, నాకు పెడాకులు వద్దని సన్యాసి నీకు వద్దని చెప్పాలి, ఆశ్రమం మారు. అయిందా? పెళ్ళయింది, నీకు ఇంకా వైరాగ్యం ఎక్కువ వచ్చింది, బుద్ధుడిలాగా అర్ధరాత్రి వెళ్ళిపో, నీకు ఎవరు వద్దన్నాడు. అర్థమైందా? ఎలాగా? బుద్ధుడిలాగా అర్ధరాత్రి పో, నీకేం పర్వాలే, అదేమీ తప్పేమే. ఎదహరే విరజే తదహరే ప్రభుడు చే అంటే ఇటు అటు కాకుండా ఉండకూడదు, ఏదో ఒక ఆశ్రమాన్ని స్వీకరించి ఉండాలి. అర్థమైందా? ఆ ఆశ్రమ ధర్మాలు మనం నడవాలి. ఈ విధంగా మనము వైరాగ్యాన్ని ఎట్లా వైరాగ్యం అని పదానికి పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళడం ఎవడతారమో. మరి ఇక్కడ ఆసక్తిని వదలమని శబ్దం వచ్చింది కదా. అయితే మరి ఇప్పుడు ఈ వైరాగ్యం అన్నటువంటిది ఈ లోక విషయములు ఎందు పరలోక విషయములు ఎందు ఎవరికైతే సంపూర్ణ ఆసక్తి లేకుంటుందో అది వైరాగ్యం చెప్పారు. ఇహాముత్ర
ఫలభోగ విరాగ అని. ఇక ఈ లోకంలో మనకి శరీర యాత్ర కోసం కావలసినటువంటి విషయాలు సంపాదించుకోవడంలో అదేమి దోషం కాదు. ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి. ఈ మూడింటి మీద వైరాగ్యం కలిగితే ఇంకెలాగా జీవిస్తాడు? అయితే ఇక్కడ ఏమిటి, ఆ తిండి అన్నటువంటిది, ఆ ఉండని ఇల్లు అన్నటువంటిది, కట్టుకున్న బట్ట అన్నటువంటిది అది ఏ లెవెల్లో ఉండాలని మనం తెలుసుకోవాలి. అయిందా? ఇప్పుడు మనకి కట్టుకునే బట్ట మన దగ్గర ఉన్నది 100 రూపాయలు. 100 రూపాయలు బట్ట కొట్టుకోవాలంటే మనకేమో సిగ్గు అయిపోయింది. ఆయన ఇంకా 500 అప్పు చేసుకొని కడతాడు. ఇప్పుడు ఏమైపోయింది? జోయిందా? వాడికి చెప్తాడు, నీకు నెలకి ఇంత ఇస్తానులే, 1000కి ఇంత డబ్బు ఇస్తాను అంటాడు. వాడు ప్రతి నెల ఇచ్చేసింది ఆ డబ్బు ఇచ్చిస్తూ ఉంటుంటాడు. వాడు అసలు తీరదు, వాడు ఇది తీరదు, ఇంక అప్పు అయిపోవడం ఏమైపోయింది. వైరాగ్యం అంటే అక్కడ ఎంత మనం తెచ్చుకుంటున్నామో అంతలో మనం జీవించడం నేర్చుకోవడం ఇది ఒక పెద్ద వైరాగ్యం. అర్థమైందా? మనం ఎంత తెచ్చుకుంటున్నామో, ఇప్పుడు ఇల్లు ఉంది, ఏదో కొంత ఉంది మనకి, ఒక 5 లక్షలు 3 లక్షలు, దాన్ని పెట్టి ఒకసారి వేసుకుంటే సరిపోదా? ఇంకొక 25 లక్షలు వాడికి ఇల్లు కట్టామనుకోండి, ఇప్పుడు వచ్చి జీతం వల్ల వాడికే కడితే ఇది ఎప్పుడు ఇల్లు తీరుతుంది? ఇక దాని మీద ఉన్నటువంటి విషయాలు ఇక వస్తాయి, అనేక రకరకాలు వస్తూనే ఉంటాయి. 4 గంటలు దానివల్ల ఉన్న వైరాగ్యం ఊడిపోతాయి. అలాగనే మనకి అర్థమైంది కదా. ఇక భోజనం ఉంది, భోజనానికి ఏముంది, మనకంటే కింద ఉన్న వాళ్ళు చూసుకోవాలి, అది వైరాగ్యం. మనకంటే కింద వాళ్ళు రోజు కష్టపడి ఒక 100 రూపాయలు తెచ్చుకొని వాడి గంజో కొడుకు ఆ రోడ్డు నా కంప ఈ కంప తీసుకొని పొయ్యిలో పెట్టి కాల్చుకొని తింటున్నాడు కదా, వాడిని చూడటం వైరాగ్యం మనం. అంతేగాని ఆ పైన 3 అంతస్తుల మేడలో ఏసీ పెట్టుకొని కూలర్ వేసుకొని ఎంత చేసినా నా కర్మ, ఎప్పుడు ఆ ఏసీ లేదు, నాకు ఆ కూలర్ లేదు అనుకుంటే ఇది వైరాగ్యం కాదనమాట. అర్థమైందా? వాడు ఎప్పుడు పాయసం, కాజు, కిస్మిస్, బాదం అన్నీ తింటాడు. నా జనాభాకి అది లేదు ఇది లేదు, 24 గంటలు అనుకుంటుంటే ఏమైందా? ఇది వైరాగ్యం. అందుకు మనకు తినడానికి కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకుని దానితో తృప్తి పొందాలి. ఇందుకోసం అతను ఆహారం దేనికంటే ప్రాణరక్షణ కోసం. ఇది ఏం పెట్టుకోవాలి, ప్రాణం దేనికోసం అంటే తత్వం తెలుసుకోవాలి మనం. శరీరం అనేది వచ్చిన తర్వాత పశువులు పక్షుల్లాగా మన శరీరాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమైందా? ఆ దేవతల్లాగా మనం ఉండకూడదు. వాళ్ళకి వైరాగ్యం లేదు, పాడు లేదు. ఎవరికి? దేవతలకి. ఈ పశుపక్షాదులకి జ్ఞానం లేదు. ఈ రెండుగా తయారు కాకూడదు మనం. అర్థమైందా? మనం ఎలా తయారు కావాలి? మానవుడిగా పుట్టి మాధవుడిగా కావాలి. మరి మాధవుడిగా కావాలి అంటే ఏమంటే వైరాగ్యం ఉండాలి. ఈ వైరాగ్యం అంటే మొత్తం ఇల్లు వదిలేసి వాకులు వెళ్ళిపోవడమే వైరాగ్యం అనుకుంటారు మనవాళ్ళు. మరి కొంతమంది అంటారు వైరాగ్యం అంటే అది సన్యాసులకి కానీ అది గృహస్థులకా, అది సాధ్యమా అంటారు మరి కొంతమంది. అదే వైరాగ్యం అంటే అది సన్యాసులకి వైరాగ్యం కానీ గృహస్థులకి అంటారు. అలా సన్యాసులకి మనం తీసుకున్నట్టు పక్షానికి వస్తే ఒకవేళ ఆ మాట కూడా కొట్టిపాయడం ఎందుకు, దానికోసం విచారిస్తాం కొంచెం. సన్యాసులుగా అన్నది సన్యాసులకే వైరాగ్యం అని అన్నారు అనుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు భగవద్గీత ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? కృష్ణుడు. కృష్ణుడు సన్యాసి గృహస్థుడా? అర్థం లేదా? అది కదా. సన్యాసి గృహస్థుడా? గృహస్థుడే. అర్థమైందా? గృహస్థుడేనా? ఇప్పుడు అర్జునుడి బోధ చేశాడా? అర్జునుడు అడిగినాడు, ఏమయ్యా ఇంతవరకు కూడా చెప్పినావు, 5-6 అధ్యాయాలు బ్రహ్మాండంగా చెప్పావు, మనస్సును చక్కగా నిలబెట్టమన్నావు. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ నచనం స్థిర అని చెప్పినావు. నేను అలాగనే అలా ఒళ్ళు కదలకుండా బుర్ర కదలకుండా ఆ భూమధ్య మంది ఇలా దృష్టి పెట్టి చేస్తూనే ఉన్నా ధ్యానం. కానీ నా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదు. ఎవరికి? ఎవరంటున్నా? ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉందని చెప్పమంటావా? చెప్పమంటే చెప్పక తప్పదు కదా. చెప్తున్నాను వీళ్ళు. చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే
వాయోరివ సుదుష్కరం అన్నాడు. ఎవరన్నారండి? అర్జునుడు హే కృష్ణ, నువ్వు చాలా గొప్పవాడు. ఆ సంబోధన చేశాడు. చేసి చంచలం హీ, నిశ్చయంగా చెప్తున్నాను, ఇందులో నేను చెప్పిన మాటలో ఆవగంజంత అబద్ధం లేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలో ఉంటే నీవు చెప్పిన మాటలు అబద్ధం ఉండాలి, కానీ నేను చెప్పిన మాటలు ఎప్పుడు అబద్ధం లేదంట. ఎవరు? అదే అంత సూటిగా సాధన చేశాడు. ఆ సాధన అనుభవాన్ని చక్కగా చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు. చంచలం హి మన కృష్ణ, హే కృష్ణ, ఆ మనస్సు చాలా చంచలమైనది. ప్రమాధి బలవదృఢం, మరి ఎలా తెలుసా? ఇది చాలా బలవత్తరమైనది, ప్రమథనశీలమైనది. ఏ ఆపత్తులో పడేస్తుందో ఆవిడకి అర్థం కాదు. కృష్ణుడు అత్యాశ్చర్యంగా అద్భుతంగా వింటున్నాడు. ఎవరు? కృష్ణుడు. వినేవాడు కృష్ణుడు, చెప్పేవాడు అర్జునుడు. ఇక్కడ వింటున్నాడు. ఆహా, చాలా గొప్పగా చెప్తున్నాడే అని అద్భుతంగా, ఆయన ఎంతో అద్భుతం అనుకున్న ఆ మాట మీద ఎంత విశ్వాసం వింటున్నాడు కృష్ణుడని ఈయన అద్భుతంగా చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు అనమాట. చంచల హే మన కృష్ణ ప్రమాది బలవ తస్యాహం నిగ్రహం మన్యే. అయ్యా, తస్యా అహం నిగ్రహం మన్యే, దాన్ని నిగ్రహించుడు ఎంత కష్టమో నేను తలంచాను. ఈ విధంగా తలంచాను. ఈ విధంగా తలంచావయ్యా అంటే వాయోరివ సుదుష్కరం, ఆ గాలిని, ఇప్పుడు గాలి వస్తుందా లేదా? మనకే వస్తుంది అనుకోకుండా ఇప్పుడు అది కూడా. ఆ గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో ఈ మనస్సును పట్టుకోవడం అంత కష్టమని చెప్పాడు. ఎవరు? అర్జునుడు. ఎవరు చెప్పారు? అర్జునుడు. అందుకని నాకు డౌట్ వస్తుందన్నాడు. ఎవరు? ఏమిటి వచ్చింది డౌట్? అసలు సాధన నేను చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. అసలు మీరు ఎప్పుడైనా సాధన చేశారా లేదా అది నాకు డౌట్ వచ్చిందన్నాడు. నాకు వచ్చిన డౌట్ ఇక్కడ వచ్చింది. ఉపన్యాసాలు చెప్పడము బాగానే ఉంటుంది, కానీ మీరు సాధన ఎప్పుడు చేసినట్టు నాకు కనపడలేదు అనేసాడు. ఎవరు? చూసారా? ఎందుకంటే నేను చేశాను సాధన, తెలిసింది. ఆ మనస్సు నాకు నా వల్ల కావడం. సాధన చేయని వాళ్ళు చెప్తూనే ఉంటుంటారు, ఈ విధంగా చేయండి, కూర్చోండి, చేయండి చెప్పి వాళ్ళకి ఏముంది, టేప్ రికార్డులు చెప్పిపోతూనే ఉంటుంటారా అని డౌట్ వచ్చిందన్నాడు. చూసారా? మరి ఎక్కడ డౌట్ ఎప్పుడు వస్తుంది? డౌట్ మన ఎవరి మీద వస్తుంది? శాస్త్రం మీద, గురువుల మీద డౌట్ వస్తుంది, కానీ ఇంకోతే డౌటే మనకు రాదు. అర్థమైందా? మన డౌట్లు ఎక్కడ వస్తాయంటే అక్కడే. కాబట్టి ఈ ప్రకారంగా అన్నాడు అనేసరికి అనుకున్నాడు. ఆయన కూడా ఆలోచించాడు. ఈయన చెప్పేశాడు, క్లియర్గా చెప్పేశాడు. ఎవరు? ఇక ఏం డౌట్ లేదు ఇందులోను. సాధన చేశాను, మనస్సు నిలుస్తుందన్న మాట మాత్రం సర్వ కళ, అబద్ధం, సర్వకళ. అంతే. ఎందుకు అంటే గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో అంత మనస్సును పట్టుకోవడం కష్టం డిక్లేర్ చేసేసినాడు. ఎవరు? ఇప్పుడు ఆయన సందేహాలు పడిపోయాడు. ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్తున్నాడు. ఈయన మాట కాదు అంటే ఒక బాధ, అవును అంటే ఇంకో బాధ. అయినా ఒప్పుకుంటాను, ఈయన మాటను మాత్రం ఒప్పుకోవడం సహజం. ఎందుకంటే మనమందరం కూడా పుస్తకాలు చూసి రీసెర్చ్ చేసేవాళ్ళం. ఏదైనా ఒక పిహెచ్డీ రాస్తే ఆ పుస్తకం ఈ పుస్తకం పట్టి రాసేసి ఇచ్చేస్తాం, అయిపోయా. అర్జునుడు అలాగే పిహెచ్డీ చేయలేదు. సాధనలో కూర్చున్నాడు, చక్కగా చేసినాడు. ఎంతసేపు అయినా మనసేమి నిండాడు. రీసెర్చ్లో ఉన్నటువంటి సారాంశాన్ని అందించాడు. ఎవరికైనా అందుకు కృష్ణుడు ఆలోచించాడు. ఆలోచించి సరే అర్జునుడు ఏ మాట చెప్పాడో ఆ మాటను 3 పాళ్ళు ఒప్పేసుకున్నాడు. ఎవరు ఒప్పుకోండి? ఒప్పుకున్నాడు. ప్రమాణం అంటే చెప్పాడు కదా, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం చెప్పేశాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అనేసాడు. ఎవరు? అనేసరికి అర్జునుడికి నవ్వు వచ్చింది ముఖంలో. ఆహా, శ్రీకృష్ణుడు నా మాట ఒప్పేసుకోవడం వెంటనే పొంగిపోతున్నాడు. ఎవరు? అర్జునుడు.
ఎందుకు అంటే నేను చేశాను రీసెర్చ్, ఆ రీసెర్చ్ మీద టక్కుని రాష్ట్రపతి ముద్రలాగా వేశాడు ఎవరు? ఇంకేం కావాలి? ఈ ముద్ర చాలు నాకు, ఇంకా అయిపోయింది సాధన, ఇంకేమీ సాధనే లేదు, ఇక తట్టబుట్ట కట్టుకోనే మంచిది. మీకు చెప్పేశారు. ఏం చెప్పాడు కృష్ణుడు ఆ ముక్క? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అర్జున, మనసు నిగ్రహించుట కష్టమని చెప్పావు కదా, అది చాలా చలనం అన్నావు కదా, ఆ మాటలో సంశయం ఆవగించంత లేదు అని చెప్పేశాడండి ఎవరు అంటే అర్థం వచ్చింది. మీ అందరికీ ఏమర్థమైంది? అర్జున్ కృష్ణుడు చెప్పిన మాట అర్థం కాలేదా మీకు? మనస్సు చంచలమైనటువంటిది, నిగ్రహించుట కష్టమైనటువంటిది. నువ్వే మాట చెప్పావో ఈ మాటలో అసంశయం అంటే సంశయం లేదని చెప్పేసినాడు. ఇప్పుడు తర్వాత ఎంత తాత్పర్యం చూసుకోండి కాసేపు పోనీ, ఇందులో ఏమైనా మీకు అర్థం కాకపోతా ఆ తాత్పర్యం ఉంటుంది కదా మన దగ్గర, పుస్తకాలు చూసుకోండి. చెప్పినాడే ఏం చెప్పాడు? మీకేమర్థమైంది కృష్ణుడు చెప్పిన మాట మీరు చెప్పండి ఇప్పుడు. దేని మీద? మనసు పోతుందని చెప్పేశాడా? అది కదా అసలు ఒక చెప్పరు. మనస్సు అనేది చంచలం, అది పోతుంది అని చెప్పేశాడు ఎవరు? మరి కృష్ణుడు చెప్పేశాడు. సాధన ఎందుకు? ఇప్పటికి అర్థమైంది మీకు? ఆయన అన్నాడు మనస్సు చంచలమైంది, దీన్ని నిలపడం కష్టం అన్నాడు. మీరు చెప్పిన మాటలు ఏమీ తెరలేదు, అది చాలా కష్టమైంది చెప్పేశాడు ఎవరు? అయిపోయి ఇంకెందుకని ఈయన మామూలు తట్టపట్టు సాగు పెట్టేసుకోండి ఎవరు? మరి సాధన ఎందుకు అవుతారు సార్? మనసు నిలడానికి సాధన కానీ కృష్ణుడే చెప్పేశాడు. ఇంకా అది నిలదయ్యా ఏం లాభం లేదు, అది అంతే అని చెప్పేసినాడు. ఈ గురువే చెప్పేస్తే శిష్యుడికి ఇంకేం కాదు కష్టం వచ్చింది. ఆయన ఈ మఠం గేటని తీసాడు. ఇంకెందుకు ఇప్పుడు మధ్యం ఆగ్రహం మధ్యం అక్కర్లేదు తీసి పారేసాడు. మఠ ఆసనాలు తీసి కూర్చోమన్నాడు ఎవరు? సరే నా మాట ఒప్పుకున్నా కాబట్టి నువ్వేం చెప్తే చేస్తానని కూర్చున్నాడు ఎవరు? ఎందుకంటే ఆయన మాట పంపించుకోవాలి కదా. సరే అయ్యా ఒక్క మాట చెప్తాను విను. ఏం చెప్తాను? చాలామంది పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు, ఆ మొక్క చెప్తున్నాను అన్నారు. ఈ నేరుగా చెప్తే నీకు 2 నాలుగులు ఉన్నాయని అడుగుతాడని ఎవరు? నీకు 2 నాలుగులు అడుగుతాడని నేను చాలామంది పెద్దవాళ్ళు, పతంజలి మహర్షి కూడా ఒక సూత్రం చెప్పాడయ్యా పూర్వము. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఆ మొక్క నేను చెప్పబోతున్నాను ఎవరు? మళ్ళీ ఏం చెప్పాడు అనుకో, ఆయన ఇప్పుడే కోర్టులో రిట్టేస్తాడు. ఇప్పుడే నువ్వు చెప్పి మళ్ళీ కాదంట. ఎందుకయ్యా అవన్నీ చెప్పడం ఎందుకు, కాదండం ఎందుకు, అవి ఊరుకోకూడదా అంటాడని వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ విషయాలు. ఏం చెప్పారా పెద్దవాళ్ళు చెప్పింది కూడా చెప్పు అన్నాడు ఎవరు? అది చెప్పేశాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నాడు. మళ్ళీ తేలేశాడు ఎవరు? కృష్ణుడు కాదు అర్జునుడు. కృష్ణుడు తేలేస్తాడు. కృష్ణుడు నిర్భయంగా చెప్పేసినాడు. అర్థమైందా? అర్జునుడు మహా సంతోషం పొంగిపోతున్నాడు. ఆయన పొంగిపోయిన నిమిషం ఆగాడు ఎవరు? కృష్ణుడు. తర్వాత వెంటనే చెప్పాడు, అర్జున మనస్సు పోవడం సహజమే, కానీ పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే అభ్యాసం చేతను వైరాగ్యం చేతను మనస్సును నిలుపువచ్చును అన్నాడు. ఇంతవరకు ఇది చెప్పినాడు, మళ్ళీ ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నట్టాడు. ఇదంతా తలనొప్పి పనిలా ఉంది దీంతో. సరే ఇంకేం చేస్తామని మళ్ళీ కూర్చున్నాడు. అర్థమైందా బోధ? కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అనేది చెప్పినాడా లేదా? ఎందుకు చెప్పానంటే ఈ వైరాగ్యం కొంతమంది అంటారు చూడు, ఆ వైరాగ్యం అది మీకే కానీ స్వామి మాకా అని అంటారు. ఇప్పుడు అర్జునుడు గృహస్థుడా సన్యాసే? ఎవరు? గృహస్థుడే. మరి ఇప్పుడు గృహస్థుడికి ఏం చెప్పాడు? ఈ గృహస్థుడికి ఆ గృహస్థుడు ఏం చెప్పాడు? అయ్యా వైరాగ్యం అనేది ఉండాలన్నాడు. మరి నిజంగా వైరాగ్య పదానికి అడవికే పోవాలనే మాట మీరందరూ భావించినట్లయితే అర్జునుడికి మంచి ఛాన్స్ వచ్చింది కదా. వదిలేసి ఎప్పుడో పోవాలనుకుంటాడు. వైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురువుని హైవా అన్నాడా? అయ్యా నేను భిక్షమెత్తుకొని జీవిస్తాను వదిలిపెట్టివయ్యా అన్నాడు ఎవరు? అన్నాడు లేదా? నేను అప్పుడేమన్నాడు? భిక్షమెత్తుకోండి. నువ్వు సన్యాసివా? నీకేమైనా బుద్ధి ఉందా? గృహస్థుడు భిక్షం ఎత్తుకోకూడదు. గృహస్థుడు ఎప్పుడు భిక్షం? అందులోనికి రాజు 10 మంది భిక్షం ఎత్తుకోవాలి. 10 మంది భిక్షం పెట్టడం పోయి భిక్షం ఎత్తుకుంటా ఉంటాడు. సిగ్గులేదయ్యా నీకు అన్నాడు ఎవరు? నువ్వు అటు వెళ్తే పోయా ఎవరికి?
మరి పొల్లటి ఓటే ఎత్తలే. ఒకవేళ ఈ వైరాగ్య శబ్దానికి అడిగి పొమ్మని అర్థం కరెక్ట్గా చెప్పుంటే వీరికి ఇంకా ఛాన్స్ వచ్చింది కదా. ఆయనకు నమస్కారం చెప్పి అప్పుడే పోదురు ఎక్కడికి. ఇదేం అడిగిపోయేది. అడవిలో వైరాగ్యం అంటే కొంతమంది వైరాగ్యం అంటే అది ఎక్కడలే, అడవిలో పోతే అప్పుడు వైరాగ్యం, అడవిలో పోతే వైరాగ్యం. ఎక్కడికి పోయినా లోపల ఉన్న తంట పెంట వదలనే వదలు. అర్థమైందా? అది అందుకోసం వైరాగ్యం అంటే ఇక్కడే ఉండాలి. ఆశ్రమం బదిలితే పర్వాలేదు. ఏ ఆశ్రమం ఉన్నప్పుడు ఆశ్రమం వైరాగ్యం ఉండాలి. అర్థమైందా? అందుకని మనకి ఇప్పుడు వైరాగ్యం చక్కగా ఆచరించాలి. మరి వైరాగ్యం అంటే ఏమిటి ఇప్పుడు మనకి అంటే విషయముడు ఎంతవరకు ఏది కావాలి ఈ శరీర పోషణకు అంతవరకు ఆ విషయం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, 30 సంవత్సరాలు అయిపోయింది, పెళ్లి చేసేసాం, అన్నీ అయిపోయింది. వాళ్ళకి వైరాగ్యం ఉండదు, మనకే వైరాగ్యం ఉండడం. వాడు దర్జాగా బతుకుతుండు. ఇది ఎలా బతుకుతాడు, ఇది ఎలా బతుకుతాడు, ఇది ఎలా బతుకుతాడు చూసా. వాడు నేను హాయిగా ఉన్నాను అంటాడు. వీడే అబ్బో అబ్బో వాడికి ఎంతవరకు ఉద్యోగమే రాలేదు, వాడు ఎలా బతుకుతాడు, వీడు చెప్తూనే ఉంటాడు 24. ఇప్పుడు ఎవరికి వైరాగ్యం చూడండి. ఇప్పుడు వాడికి వైరాగ్యం లేదు, ఎవరికి వైరాగ్యం లేదా? ఎవరికి లేదు. అందుకని ఒక బాధ్యత అయిపోయింది. పెళ్లి చెయ్యు, ఇల్లు ఇచ్చేయి, అయిపోయి వదిలేయి. ఒక కాకులు ఒక ఎగిరినంత వరకే వాటికి దగ్గర చేర్చుకొని నోట్లో ఆహారం పెడతాయి. తర్వాత దగ్గరికి వస్తే కాలుతో కొడతాయి. ఏమిటి? ఓకే, అర్థమైందా? చూసా, రావేదానికి మనకు ఉండాలే వద్దా? అంతేగాని వాళ్ళని పూర్తిగా పొమ్మన్నాం కాదు, వదిలేయాలి. వదిలేసామప్పటికీ వదిలిపెట్టా అంతే. బాస్ ఇచ్చేయి. ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు, 1 లక్ష ఉంచుకో. ఇంకా వైరాగ్యం 9 ఇచ్చే వాడికే గొడవ తీయిపోయి. వాడు 9 ఇచ్చేది అంటే ఖర్చు పెట్టేస్తాడు. ఏమో ఎప్పుడైనా లేనప్పుడు పనికి వస్తుందిలే, మన దగ్గర ఉంటే మంచిదిలే, ఒక 5 ఉంచుకొని 5 ఇస్తాం, మనం ఇచ్చేస్తాం. అంత వేగి అర్థమైందా? ఏదో వాడు ఏదో ఖర్చు పెట్టేసినప్పుడు మళ్ళీ లేకపోతే నా దగ్గరికి వస్తాడు, ఈ 1 లక్ష ఎక్కడ పట్టుకుపోతాడో, ఇప్పుడు 5 ఇద్దాం, 5 ఉంచుకుంటా. ఇప్పుడు ఎవరికి వైరాగ్యం ఉండదు, ఎవరు. అందుకని ఒక బాధ్యతని ఒక సక్రమంగా మనం చేసుకోవడమే వైరాగ్యం. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడ వైరాగ్యం? అన్నీ విడిచిపెడితే అవుతుందా? అన్నీ విడిచిపెట్టి ఎవడు పోకూడదు. ఏమంట? అందుకని ఏది ఎంతవరకు కావాలో తెలుసుకోవాలి. మనకి శబ్దం కావాలి, సంభాషణ కావాలి, మంచి వినాలి. ఇది వైరాగ్యం, మంచిదే. ఇది వైరాగ్యం. అవసరం లేని శబ్దాలన్నీ కావాలి మనకి. అర్థమైందా? ఆ పాత వాసన ఉందా, అది మళ్ళీ లాగుతూనే ఉంటుంటుంది. అక్కర్లేని పెంటల్లా ఒంటి మీద వేసుకునే ఉంటాను. బయటికి మాది అన్నీ వదిలేశానండి. నేను ఎప్పుడో వదిలేసిన పాడు వదిలేసిన అన్నీ లోపల పీకుతూనే ఉంటుంటే బయటికి ఏమిటి వదిలేసిన అంటుంటే వచ్చింది వాడు. ఏమి వైరాగ్యం ఉండాలి. అలాంటి దగ్గర అవసరం లేని విషయాల దగ్గర ఏముండాలి? అది ఆసక్తి లేకుండా ఉండాలి. వినాలి, వినాలి. విన్నా లోపల ఎలాగుండాలి? దానిలో తాలింపేసేటప్పుడు బాగా ఎగితే దగ్గు ఎలాగ వస్తుందో అలా దగ్గు రాకూడదు. వినాలి, అలా కలుసుకోవాలి. వినాలి. కొన్ని వినపోతే అవుతుందా? వినాలి. వాడు పక్కోడు చెప్తే ఉంటాడు, వీడి సంగతి తెలుసా అంటాడు. వెంటనే వాడి మీద కర్రపట్టుకు వెళ్ళిపోవడం కాదు, వినాలి. ఇవన్నీ వైరాగ్యం అంటే ఒకట. మనం ఏమనుకుంటే వైరాగ్యం అంటే వాడి ముఖం చూడకూడదేమో, వీడి ముఖం చూడకూడదేమో, అది ఇవి అనుకోండి. ఇవి కాదు ఇక్కడ. అవసరమైన విషయం కంటే అతిరిక్తమైనటువంటి శబ్దము కానీ, స్పర్శము కానీ, ఒక రూపము కానీ, ఒక రసము కానీ, ఒక గంధము కానీ మనకి అతిరిక్తాన్ని విడిచిపెట్టుకోవాలి. అది సర్వత్రా వచ్చే సమయంగా ఒక టైం వచ్చిన తర్వాత కొన్ని మనం వదులుకోవాలి. ఇంట్లో కూడా అన్నీ కలవేసుకున్నాం అనుకోండి, తిరగ మన మీద పడతాయండి. అయిందా? అన్నీ మళ్ళీ మన మీదే పడతాయి. చూసి చూడనట్టు ఊరుకుంటే మనకి చక్కగా సాధన సాగుతుంది. పోయిందా? లేక ఏమి కల్పించుకున్నామా వెంటనే మళ్ళీ అంత కురుక్షేత్రం అయిపోయింది. వైరాగ్యం కాదు కానీ. అందుకని మనం ఎవరైతే వైరాగ్యం ఎలా ఉండాలంటే కూర్మోంగానివ సర్వత. ఏదైనా చప్పుడైనప్పుడు ఆ కూర్మం అంటే తావేరు అవయవాలు తనలోనికి ఎలాగైతే తీర్చుకుంటుందో అలాగా
మనకు అవసరం కంటే మించిన శబ్దాలు కానీ స్పర్శాలు కానీ రూపాలు కానీ రసాలు కానీ వచ్చినప్పుడు వాటి నుండి మనము లోనికి తెచ్చుకోవాలి. అప్పుడే మనకి అది వైరాగ్యాన్ని విడిచిపెడితే విడిచిపెట్టి ఎక్కడ పోతాం చెప్పండి? విడిచిపెట్టి పోగలమా? పోలేము. ఎక్కడ పోతాం చెప్పండి? ఎక్కడ పోయినా ఏం లేదు, అక్కడ కూడా ఉంటాయి. ఎక్కడికి పోయినా అక్కడ లేదా, అక్కడ నలుగురు కూర్తే మళ్ళీ మామూలే. అందుకని ఉన్న దగ్గరే మనం సాధించుకోవాలి. ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఆ ఆశ్రమం. మరి ఇప్పుడు బ్రహ్మచారి ఉంటారు, ఈ ఆశ్రమం ఉంటారు, ఇది బాగాలేదంటే ఇంకొక అంటారు, అక్కడ తిరగడమే అవుతుంది. మనం ఉన్న దగ్గరే ఏమి సంపాదించుకోవాలి. ఎక్కడ చూసాం చూస్తే ఎక్కడికి వెళ్ళి ఇంతే సంగతి. అర్థమైందా? ముందు మనం మారితే అది బాగుంటుంది అనుకుంటాం. ముందు మనం మారితే కదా అక్కడ ఎప్పుడే అంతే అండి, ఏమంతే ఎక్కడికి వెళ్ళిపోయినా ఇంతే సంగతి. అర్థమైందా లేదా? రామేశ్వరం వెళ్ళినా ఏది పోదు, దాన్ని వదిలించుకోవాలి. ఎక్కడెక్కడే కానీ రామేశ్వరం వెళ్ళి శనేశ్వరం పోదట. శనేశ్వరం ఎక్కడనో అక్కడే శనికి అభిషేకం చేసి వదిలించుకోవాలి. అంతేగాని రామేశ్వరం శనేశ్వరం పోతుందే. ఇక్కడే శనికి తప్పం చేసో పూజలో హోమం చేసో ఆ శనేశ్వరం వదిలించుకోవాలా? లేకపోతే అక్కడికి వెళ్ళినా శనేశ్వరం వస్తుంది అంటారు కదా, అందుకే అన్నమాట. అందుకని ఇప్పుడు మనకి ఏమి అది అన్నమాట శబ్దం. చాలు కొన్ని శబ్దాలు. ఇంతకుముందు తెల్లవారులేసి అన్నీ చూసుకొని ఎక్కడ నేను రామాయణాలు చెప్పుకుంటూ, ఇప్పుడు కాస్త ఏమి ఇంకెందుకు ఆధ్యాత్మిక జ్ఞానం కలగా సంపాదిద్దామని వచ్చింది పట్టుదల, వెంటనే వాటిని కొంచెం తగ్గించుకోవాలి. అర్థమైందా? అలాగనే ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం, అందరూ పిలుస్తూనే ఉంటారు, రెండు 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 అంటారు. ఇప్పుడు ఆ కూర్చొని ఆ పాత వాసనల మాటలే ఆడుకోకూడదు. ఎందుకంటే మనం రింగ్లోకి వస్తున్నాం. మోక్షాన్ని ఎప్పుడు పొందుదాం? మోక్షం వచ్చినావా లేదా? ఈ రింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడకపోతే ఆ అమ్మ మళ్ళీ రేపు పిలుస్తుందో లేదో, మళ్ళీ నన్ను ప్రేమిస్తుందో లేదో అని అందులో ఒక్కరో సమయం ఇచ్చామనుకో, అదేం చేద్దాం మననే ఉంచేస్తాం. అమ్మా ఇంతవరకు ఆడుకున్నాం, రేపటి నుంచి మనం మంచి మాటలు ఆడుకోవాలి, ఇలాంటి మాటలు ఆడుకోకూడదు మనం అని చెప్పాలి. అయిందా? ఇది వైరాగ్యం. అంతేగాని అన్నీ విడిచిపెట్టిపోవడం వైరాగ్యం. అందుకని శబ్దమునందు కానీ అలాగని ఒక స్పర్శం కూర్చున్నాం కొంతకాలం, అన్ని కుషన్లు కుర్చీలు టేబుళ్ళు బెంచీలు ఇప్పుడు అవి లేవు. లేకపోతే ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం? అల్లే ఉన్నప్పుడు ఒకసారి అనుభవించినా, లేకపోతే లేదు. ఇప్పుడు మనం అన్ని దాని ఎందుకు రావాలి. ఉన్నదే అనుభవించు, లేదా లేదు. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి ఈ విషయాల ఎందు మనము తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఎలా ఉండాలి? మనం ఆ కూర్మం ఎలాగైతే చప్పుడైతే తన అంగాల్లోన తీసుకుంటుందో తనకు ఆయన వస్తుందని, అలా మనం కూడా అవసరం లేని విషయాలు ఏంది మనసు పోకుండా చేసుకోవాలి. చెప్పుకున్నాం కదా, శబ్దం వల్ల లేడీ తన జీవితం పోసుకుంది, అలాగే స్పర్శం వల్ల ఏనుగు తన జీవితాన్ని అర్పించేసింది, రూపం వల్ల మిడత తన జీవితాన్ని అర్పించేసింది, రుచి వల్ల తన చేప తన జీవితాన్ని పోగొట్టుకుంది, గంధం వల్ల తుమ్మిద పోగొట్టుకుందా లేదా? ఇవన్నీ మన ఇన్ని కదలే కదా ఇవన్నీ ఇంతకుముందు. కాబట్టి ఈ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయానికి లంపడి పడిపోయి ఒక్కొక్క జీవితాన్నే అర్పించుకున్నాం. అందుకని మనము వాటి నుండి విముఖులం కావాలి. విముఖులు అంటే పూర్తిగా వదిలిపెడితే కొద్ది ఇల్లు సంవత్సరం నడవదు. అర్థమైంది కదా? వదిలిపెట్టడం కూడా ప్రారంభకరం ఎవడు చేస్తాడు? మనమే చేయాలి. మనం ఉన్న ప్రారంభం మనం చేయాలి. ఇది చేసుకోవాలి, కొత్తది మనం సంపాదించుకోవాలి. ఇది చేసుకోవాలి, కొత్తది మనం సంపాదించుకోవాలి. ఎవరికి వారే. బయటికేమో మరీ ఎక్కువ నటనగా నటించామనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఇదేమిటిది, ఇది ఎక్కడో ఆశ్రమం పోవాల్సిన మనిషి ఇంట్లో ఉండి మా ప్రాణాలు తీసేస్తుందని మళ్ళీ వాళ్ళు తిడతారు మనం ఎక్కువ వైరాగ్యంగా నటిస్తే. అర్థమైంది? చేదస్తామంటారు దాన్ని. అందుకే కొంతమంది వైరాగ్యం కలిగిందని చెప్పి ఇంకా రేపటి నుంచి మీతో మాట్లాడను, ఎందుకంటే నాకు వైరాగ్యం వచ్చింది ఏమంటారు? అర్థమైంది? ఇవన్నీ కాదు ఇక్కడ, ఎలాంటివిగా అది అవన్నీ కాదు. మాట్లాడు. ఈ గోడ ఎలాగుందో, ఎన్ని మాట్లాడినా గోడ ఉందా? మీకు ఇదే పని 20 ఉంటుంది గోడ, అలాగ ఉండాలి. ఆ గోడలాగా మన మనసు ఎలాగ ఉండాలంటే గోడలాగా ఉండాలి. గోడలాగా ఉన్నప్పుడే వేదాంతం వంటపడుతుంది. అర్థమైందా? ఇది అందుకని మనం
ఇప్పుడు మనకు తెలియని భాష వాడు వచ్చాడు, తమిళోడు, మనకేమొచ్చు తెలుగు. వాడు తమిళంలో 24 గంటలు మన తెలుగుతూనే ఉన్నాడు, మనకు తెలియదు. ఇప్పుడు ఏమనంట, ఆ మాట విన్నా మనకేమైనా ఉంటుందా? వీడు తిరుగుతున్నాడని తెలియదు, వాడి మాటే తెలియదు. ఎందుకు ఈ గోళ? వినడం మానం, కానీ దాని మీద ఏమీ ఉండదు. అలాగే ఇంట్లో కూడా తిడుతుండేటప్పుడు కూడా ఇదేదో భాష అనుకొని మనం చక్కగా ఉండాలి. నువ్వు తిట్టేవాడువా, అయిపోయిందా, ఇంకే అర్థమైంది కదా. ఎవడైనా మనం తిట్టాడంటే మన పాపం వాడికి పోతూనే ఉంటుంటారు. ఇవన్నీ మనం కదా ఈ పత్యాలు, ఇవన్నీ పత్యం ఆచరించడం ఇదే, ఇంకేమీలే. మందు వేసుకున్నా, మంత్రం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, అది మాత్రం పత్యం అంటే ఇవి ఇక్కడ పత్యాలు. అందుకని వైరాగ్యం ఇక్కడ ఉండాలి. ఎవరైనా మనం తిట్టేటప్పుడు మనం ఓర్చుకోవడమే వైరాగ్యం. మనకే వైరాగ్యం అది అన్నమాట. ఇవన్నీ వైరాగ్య శబ్దానికి వేరే అర్థాలు తీసుకొని అన్నీ వదిలిపెట్టి ఎక్కడ పోతాం చెప్పండి, అవ్వడు పోలే. అందుకని ఈ ప్రకారంగా వైరాగ్యం అనేది మనం సంపాదించుకోవాలి. ఇక అంటే ఏమిటి? ఈ లోక విషయములు యందు మనము కావలసినంత వరకే మనం సంపాదేది గ్రహించి ఇంకా అక్కడి నుంచి మనం ఒక మౌనంగా ఉదాసీనంగా ఉండడం నేర్చుకుంటే అది చాలా గొప్ప వైరాగ్యం. పరలోక విషయములు ఏంది మరి ఎలాంటిది? పరలోక విషయములు ఏంది? మనం అన్ని పుస్తకాలు చదువుతుంటాం. అక్కడ దేవలోకంలో అక్కడ ఏ కాళ్ళ నొప్పులు ఉండవాట, కీళ్ళ నొప్పులు ఉండవాట, ఒక్కరోజు కూడా ఏమి జ్వరం ఉండదు, అక్కడ వంట అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, హాయిగా ఉండొచ్చు. అమృతం తాగితే బ్రహ్మాండమైనటువంటి అందులోనికి అవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క వజ్ర వైడూర్య, మరకత మాణిక్య, గోమేది పుష్పరాగ, ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి వాటితో గోడలు, ఆ విధంగా ఆ భూమి మీద పలకలు అని ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళుంటే మంచిదేమో అనిపిస్తుంటుంది. అంతే కదా, అనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి ఏమిటి సాధన ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళినా టికెట్ తీసుకుంటే కదా వెళ్ళగలమా? ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి, ముందు టికెట్ నెలల ముందే బుక్ చేసుకోవాలి, పలానా ప్లేటు పలానా డబ్బు కడితే అమెరికా వెళ్తాం, ఇంటి కూర్చొని వెళ్ళిపోతాం మనం. అలాగనే అక్కడికి టికెట్లు ఏమిటంటే మంచి మంచి పుణ్యకర్మలు, ఆ ఉద్దేశంతో మంచి మంచి యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత అక్కడికి పోతాం, అక్కడేదో ఉందనుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది? ఏమీ లేదు. అక్కడేముంటుంది? అక్కడ చేశాడు 90 యజ్ఞాలు చేసుకెళ్ళాడు. 10 యజ్ఞాలు చేయకముందు ఇది ప్రాణం పోయింది. 90 యజ్ఞాలు 10 యజ్ఞాలు చేస్తే వాడు లైన్లో ఉంటాడు. దేవేంద్ర సీట్ లైన్ ఉంటుంది, దానికి వెయిటింగ్ లిస్ట్ లైన్, కాబట్టి ఆ లైన్లో ఉంటాడు. ఇప్పుడు 90 యజ్ఞాలు కూర్చోడు, కానీ ఇదికి ఇదే చింత, అయ్యా దిక్కుమాలి, ఆ 10 యజ్ఞాల వరకే పాత శరీరం ఉండలేదు, అది ఉంటే ఈ దేవేంద్రుడు ఉండేవాడిని కదా, వాడిని చూసి సంతోషం పోడా, ఇక్కడ ఉండో నమస్కారం చేసేవాడు, అక్కడికి వెళ్తే అది లేదు ఇది లే. ఇక అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఎంత పోయినాడు. ఒక హిరణ్యకశిపుడు వచ్చాడు, దిగు అంటేసరికేమో నువ్వు అడిగిపోయింటే పోతాడు లేదా? ఈ ఖాళీ చేయాలి మొత్తం దేవలోకం అంటే 3 రోజుల్లో గడువిస్తూని అన్నాడు. ఖాళీ చేయలేవుద్దా? ఏమైనా ఉందా సుఖం? సరే ఇన్నాళ్ళు ఉన్నారు, క్షీణే పుణ్యే వచ్చారు. కాబట్టి అక్కడ విషయాలు అంతే, ఇక్కడ విషయాలు అంతే. ఇవన్నీ తిరగడం రావడం పోవడం. అందుచేత ఆ లోక విషయాల్ని విచారించాలి, ఈ లోక విషయాల్ని విచారించి వీటి ఎందు వైరాగ్యం. తిన్నాం సరే, తిండి ఇప్పుడు మనం ఎన్ని టన్నులు తిన్నాం లెక్కేసుకోండి. పుట్టి నుంచి రోజు కనీసం 2-3 కేజీలు తిన్నా నెలకి ఎన్ని అయిపోయినాయి? 100 కేజీలు అయిపోయినాయి. 12 నెలలకి 1200 కేజీలు, 50 సంవత్సరాలకి 500 కేజీలు అయిపోయినాయి. లేవా? ఇప్పుడు ఏమైనా ఉందా? అందుకే పెద్దోళ్ళు 4 దాటితే నరకం, 3 దాటితే మురికి అనేవారు. ఎద తింటే ఏమి లాభం అని వైరాగ్యాన్ని మనం ఉన్నదానితో తృప్తిపడాలనేది, అధికమైన ఆహారాల కోసం పోకూడదని మనం ఈ భావన అనేది చేసుకోవాలి. ఇదే మనకేమిటి? వైరాగ్యం. చేత వైరాగ్యం పుష్కలం నశ్యేతు. ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమానికి సంబంధించిన వైరాగ్యాన్ని వాళ్ళు
ఆచరించాలి. అది మన అంతటా మనమే సర్దిద్దుకోవాలి వైరాగ్యం కోసం. ఈ పక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా వైరాగ్యంగా ఉండమని చెప్పరు. వైరాగ్యంగా ఉండమని ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పారు. వైరాగ్యం ఉండమని ఎవరు చెప్తారు? వాళ్ళు వైరాగ్యంగా ఉంటే ఇల్లు వదిలిపోతారేమో, తర్వాత మమ్మల్ని చూసేవాడు ఎవడు గతి, మాకెవడు గతి అని వాడికి వైరాగ్య సంబంధం వాసనే చెప్పరు. మరి వైరాగ్యం అక్కడ మనకి శాస్త్రముల ద్వారా, గురువు ద్వారా ఈ యొక్క జీవన్ముక్తికి హేతు అయినటువంటి సాధనాల్లో వైరాగ్యం ముఖ్యం. కాబట్టి ఈ వైరాగ్యాన్ని మనమే అభ్యాసం చేసుకోవాలి. ఎవరు చెప్పరు. ఇంట్లో వాడు మోక్షం పొందడానికి గ్రంథం పట్టుకుని ఒక్కడేం చెప్తాడా? ఏమి చెప్పడు. ఇంకా నవలు చూడు, ఆ సినిమా సీరియల్ చూడు అని చెబుతారు. కానీ నువ్వు మోక్షం కోసం పుస్తకం పట్టుకోమని ఏ ఇంట్లో వాడు ఎవడు చెప్పడు. ఎక్కడో కోటికో 10 కోట్లకో పురాకృతి పుణ్య విశేషం చేత ఉన్నవాడు వాడు చెబుతాడు. అంతేగాని ప్రతి ఇంట్లో కూడా ఈ ధర్మార్థ కామ మోక్షముల్లో మోక్షం కోసం చెప్పేవాడు ఎవడు లేడు. ఆ మోక్షాన్ని పొందాలి అని మనకు గుర్తు ఎప్పుడైతే పట్టిందో ఆ మోక్షానికి 4 సాధనలు ఉండాలి. కాబట్టి ఈ సాధనలు ఎవరికున్నాయో వాడికి మోక్ష విచారణ వస్తుంది. అందుచేత మనకి 2వ సాధన అయితే వైరాగ్యాన్ని మనం చక్కగా శీలించాలి. లేకపోతే రాదు. మనంతట మనం తెచ్చుకోకపోతే ఏది చక్రవర్తి ఒక దివ్య భోగమైనటువంటి జీవితాన్ని అనుభవించాడా లేదా చెప్పండి? మీ అందరికీ తెలిసిన కదే కదా అది. అనుభవించాడా? ఎన్ని ఒక యవ్వనం అనుభవించాడా? ఏది చక్రవర్తి అనుభవించిన తర్వాత కూడా ఆయనకి ఇంకా పోయిందా వాసన? ఇంకా తపస్సు చేసి ఇంకొక యవ్వనాన్ని సంపాదించుకున్నాడు, మళ్ళీ అనుభవించాడు. ఏమైపోయింది? ఆ వాసన పోలేదు. అందుకని ఈ శరీరం ద్వారా అనుభవించినటువంటి విషయాలు ఎందు మనము విచారణ అనేది చేసుకోవాలి. విచారణ చేసినప్పుడే వైరాగ్యం కలుగుతాయి. ఏ పదార్థమైనా మనకి ఈరోజు కనబడింది మంచిగా పదార్థం, రేపటికి ఏమవుతుంది? పరిణామంలో ప్రతిదానికి ఏమి వినాశము, దానిలో ఉన్నటువంటిది ఆ దుర్గంధము ప్రతి పదార్థానికి ఉంటుంది. ఒక పండు ఎన్నాళ్ళు ఉంటుంది, కుళ్ళిపోతే దుర్గంధం వస్తుంది, రావడం లేదా? అలాగనే ప్రతి వస్తువు ఈరోజు బాగా కనబడుతుంది, రేపటికి ఎల్లుండికి వాసన. ఒక పుష్పం తెచ్చుకున్న ఆ పుష్పం చూడగానే బాగా కనబడుతుంటుంది, మరి 2 రోజులకి పరిణామాలు ఏమవుతుంది? నల్లగా అయిపోయి అది ఉంటే దాని మీద అనేకమైనటువంటి దోమలు వచ్చి వాడడం, ఈ బాధపడలే మనం తీసాక బయటనే పడేస్తాం. అందుకని ప్రతిదీ పరిణామశీలం ఇలా ఉంటుందని మనకి విచారణ చూసుకోవాలి. ఇంకో విచారణ అందుకు ఈ వైరాగ్యం కూడా ఇది 4 రకాలు. మన విషయాలు ఇంతకుముందు 3 రకాలు చెప్పుకున్నామా? విషయాలు ఏమనుకున్నాం? వేదవ విహితమైన విషయాలు కొన్ని, అవి మనం చక్కగా చేసుకోవాలి. చక్కగా జపము, ధ్యానము, పారాయణలు, పెద్దవారి సేవ, అతిథి సేవ, ఇవన్నీ విషయాలు మనకు కావలసినవే. దీనికి సంబంధించినటువంటి శబ్దం చెప్తే వినాలి, ఇవన్నీ మనకు కావలసినవి. అలాగే వేద నిషిద్ధ విషయాలు వదిలిపెట్టుకోవాలి. ఇంకా ఏం చేయాలి? పారమార్థికమైనటువంటి పరమార్థ తత్వాన్ని బోధించే విషయాలందు ఆసక్తి బాగా ఉండాలి. అలాగనే వైరాగ్యం అనేది యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము, వశీకార సంజ్ఞ వైరాగ్యం. 4 రకాలు. 1 యతమానం, 2 వ్యతిరేకం, 3 ఏకేంద్రియం, 4 వశీకారం. 4 రకాలు. ఏమిటి 4 రకాలు అంటే? యతమానము. యతమానం అంటే ప్రయత్నం. ఇప్పుడు మనం విచారిస్తూ ఉంటుంటే ఇప్పుడు మనం వైరాగ్యం కోసం ప్రయత్నం చేయాలి. ఏవి వైరాగ్యానికి సంపాదించవలసిన విషయాల్లో ఆ విషయాలని తప్పక నేను ప్రయత్నం చేసి ఏ విషయాలైతే ఉండాలో ఆ విషయాలనే ఉంచుకొని, ఏ విషయాలైతే అవసరం లేని విషయాలో
ఆ విషయాలను వదిలిపెడతానని సంకల్పం చేయడమే యతమాన వైరాగ్యం. మనకి ఏ విషయాలు అవసరమే, ఏ విషయాలు అవసరం లేదు. ఉపన్యాసం దగ్గర రావడానికి వైరాగ్యం పెట్టుకున్నారనుకోండి, ఏమైనా బాధపడుతుంది. మీరు వైరాగ్యం అన్నారు కాబట్టి నాకు ఆ ప్రవచనం కూడా వైరాగ్యం వచ్చింది అంటారు కొంతమంది. అవి వినడం కూడా నాకు జపం చేయడం కూడా వైరాగ్యం అంటారు. ఇది వైరాగ్యం సోమరితనం. ఆ పారాయణ చేయడం కూడా వైరాగ్యం అండి. ఇవి కాదు, ఇవి వైరాగ్యం కాదు. ఉపన్యాసం వినాలి, చక్కగా మనం చదువుకోవాలి, పారాయణ చేయాలి, ఇవన్నీ వైరాగ్యమా? వైరాగ్యం. అందుచేత అవసరం లేని విషయాల నుంచి విడిచిపెడదామన్న సంకల్పము అది కలగకపోతే ఏం చెప్పండి మనకి. ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత యతమానం వ్యతిరేకం రెండోది. కొంతకాలం అయింది. ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? కింద సంవత్సరం నాడు సంకల్పం చేసున్నాను ఆ గురు పూజల్లో, ఆ స్వామివారి ఆరాధన నాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పటికీ నేను ఎన్ని విషయాలను విడిచిపెట్టాను, ఇంకా ఏవైతే వైరాగ్యానికి భిన్నంగా ఉన్న విషయాలు అవన్నీ విడిచిపెట్టినాను, వైరాగ్యానికి హేతువైన విషయం ఎన్ని ఆచరిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకోవడమే వ్యతిరేక సంజ్ఞ వైరాగ్యం. ఎలాగైతే కౌంట్ చేసుకుంటామో లాభ నష్టాలని, అలాగ మనలో ఉన్నటువంటి భావాలను మనమే రాసి పెట్టుకోవాలి. ఎవరు రాస్తారు చెప్పండి? మనలో భావాలు ఏమున్నాయో శాస్త్రాలు చదువుకుంటున్నాం కదా, ఏ భావాలు మంచివి, ఏ భావాలు విడుదగినవి అని ఒక లిస్టు మనం తయారు చేసుకోవాలి. అహంకారమా, మమకారమా, రాగమా, ద్వేషమా, ఈర్ష్య, అసూయ, ఈ భావాలన్నీ కూడా మనం లిస్ట్ వేసుకోవాలి. వచ్చే సంవత్సరంకి ఈ భావాల్లో ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి అని మనం చూసుకోవాలి. అప్పుడు ప్రతిదీ చూసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇందులో మాత్రం ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయరు. చెప్పాడు, నీకు ఇంచుమించు 5-6 రకాలు వ్యాధులు ఉన్నాయి, ఈ మందులు వాడి 6 మాసాలు పోయిన మళ్ళీ టెస్ట్ చేయించుకోమని చెప్పాడు డాక్టర్. అప్పటికి ఎన్ని వ్యాధులు పోయినా, ఎన్ని వ్యాధులు ఉన్నాయని చెప్తే ఈ మొక్క మీద అశ్రద్ధ ఉంటుంది. ఎవరికైనా అశ్రద్ధ ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. అంత జాగ్రత్త. డాక్టర్ గారు ఇంటికాడు ఉన్నారో లేదో ఫోన్ చేసి, మీరు చెప్పి సంవత్సరం అయిపోయింది, మీకు గుర్తుందా, నేను పలాని వారును మళ్ళీ చెప్తాను ఫోన్లో అనమాట. నాకు గుర్తే, వచ్చినప్పుడు మా సీటు మాత్రం పట్టుకురా అంటాడు, మర్చిపోయినా. అప్పటికి మనకి మళ్ళీ చూస్తాడు, చూసి ఇప్పటికి ఎన్ని రోగాలు, ఆ రోగానికి సంబంధించి ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి వేరు చేస్తాడు లేదా, అంతవరకు వాడిని మందులు నిలుపుతాడు. పోతే కొత్త దానికి మళ్ళీ ఇస్తాడు. దాన్ని వ్యతిరేక సంజ్ఞ. అలాగనే మనం కూడా ఒక ఆధ్యాత్మిక తత్పరత నిందినప్పుడు దానిలో మనం కొంత శీలన సాధన కలిగినటువంటి వాడు సాధించడానికి కొన్ని విషయాలను తనకు తాడే తీసుకోవాలి. దీన్ని ఏమంటారు? వ్యతిరేక సంజ్ఞ. అలాగనే ఏకేంద్రియం, ఏకేంద్రియ సంజ్ఞ వైరాగ్యం. ఇది ఏకేంద్రియం అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. ఎవరికి? ఇతనికి చాలా వరకు ఆపోజిట్గా ఉన్నటువంటి విషయాలు చాలా తగ్గాయి. కానీ వాటి యొక్క వాసనా సంస్కారం మాత్రం లోపటి ఇంక కొంచెం అంటుకొని ఉంది. ఇది బీజం ఎప్పుడైతే ఉన్నదో, పచ్చి బీజం, ఎప్పుడైనా మళ్ళీ మొలకెత్తుతుంది. ఇదేనమాట. అన్నీ పోయినా ఆ ఏకేంద్రియం అన్నటువంటిది ఒకే ఒక వాసన అంటుకొనిదో, ఆ వాటి పాత వాసన అంటుకొని ఉంటాయి. ఇది ఎప్పుడైనా కోపం పూచుతారు. ఇది ఎలాగొస్తుంది చూడండి. ఒక ఆయనకేమో పెద్ద రోగం వచ్చేసింది, టైఫాయిడ్. అన్నం తినద్దని చెప్పాడు. ఎవరు? డాక్టర్. 2 ఏళ్ళు, నువ్వు 2 ఏళ్ళు మానేమన్నారు. సరే, హాస్పిటల్ వేసేసినారు. ఆయనకి మానేసినాడు. 1 సంవత్సరంన్నర అయిపోయేసరికి వాడికి అనుకున్నాడు, ఏమి జన్మం వేమి జీవనం, ఈ మాయకాయం వేమి జన్మం వేమి జీవనం, ఏమి జన్మం వేమి జీవనం, ఏమి నా ప్రారంధ కర్మం స్వామి నన్నిట చేసే మరిచను, ఏమి జన్మం వేమి అని వైరాగ్యం పాటలు వచ్చినాయి. ఎప్పుడు?
శుభ్రంగా అందులో ఆ శరీరం అంతా పోయి కుషించిపోయింది. ఏమి జన్మలు, ఏ విషయాలు, ఇది అంతా ఏముంది కాదు, అంతా మొదలెట్టి ఇక ఎందుకు జీవితం అనేసుకున్నాడు ఎవరు? పేషెంట్ అయిపోయింది. ఇక మరి ఇవన్నీ ఏమొద్దు, మనం ఆ రాముని తలుచుకుంటే చాలే, ఇంటికి ఇవన్నీ అనుకున్నారు. ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా అలాగే ఇంకో సంవత్సరం తీసుకొని వెళ్ళాడు. మొత్తం మీద ఈయన యొక్క పటుత్వంతో ఆ వ్యాధి నివారణ అయింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పినాడనమాట, నాయన జాగ్రత్త, తొందరపడి తినీకో, ఎందుకంటే 2 సంవత్సరాలు ఆహారం లేదుగో, ఇంత ముందు అంత కంది గింజంత తిను, అలాగ మళ్ళీ ఇంత తిను, మళ్ళీ అంత తిను, ఎలంకాయ ఇంత తిను, ఇలా చెప్పేసినాడు. ఇక ఇలా చెప్పేసిన ఒక 3-4 మాసాలు వేసి బాగా తినాడండి. ఇంతకుముందు ఎంత వేదాంతం ఉంది, ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయాయి. కోళ్ళు తిన్నాం, గొర్రెలు తిన్నాం, ఒకటే. అయ్యో, ఇక మళ్ళీ మొత్తం మొదలెట్టాడు. ఇది ఏకేంద్రియం చూడు, అది ఎలాగైతే ఆ శరీర బలం లేనప్పుడు ఏవి చేయాలని లేకపోయినా ఇంకెందుకు ఈ జీవితం అనుకున్నా మళ్ళీ ప్రారంభమైనప్పుడు తలకెత్తి ఎలాగొచ్చిందో ఇది ఏకేంద్రియం అంటారు. ఇది ఒక వైరాగ్యం. వశీకార సంజ్ఞా వైరాగ్యం. ద్రష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. వశీకారం, అది వశీకారం అంటే ఎలాంటిది? ఎదురుగా వస్తువు ఉన్నా సరే, ఎదురుగా ఒక మంచి శబ్దం, అది ఎలాగంటే మనస్సుని ఉల్లాసపరిచే శబ్దం ఎదురుగా వచ్చి అక్కడ వాగుతున్నా ఏమి మనస్సు ఏది ఉండదు. అలాగనే ఈయనకి ఎంతో రుచిగల పదార్థాలు ఎదురుగా ఉన్నా సరే ఏమి దాని పదం, ఎంతో రూపలావణ్యమైన విషయాలు ఎదురుగా ఉన్నా సరే దాని మనస్సు ఇది వశీకార సంజ్ఞ. విషయం ఎక్కడ ఉంటే కాదు. షుగర్ జబ్బు ఉన్నోడు కూడా వశీకార సంజ్ఞ తీపి మీద. షుగర్ జబ్బు ఉన్నోడు కూడా వాడికి వశీకార సంజ్ఞ వైరాగ్యం దేని మీద? తీపి మీద. కానీ వాడికి మనసులో మాత్రం దిక్కుమాల షుగర్ వచ్చి అది తినలేకపోతూనే ఉంటుంది వాడికి, కానీ తినాలంటే భయమే. వీడికి అదేం లేదు. విషయం ఉన్నా సరే దాని ఆవగింజంత కూడా చలనం అంటూ ఉండదు. ఈ ఇంద్రియాలు, శ్రోత్రేంద్రియం కానీ, త్వగేంద్రియం కానీ, స్పర్శేంద్రియం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. రసనేంద్రియం, ఘ్రాణేంద్రియం, ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఎదురు కనబడుతున్నా ఏమీ చపలత్వం, ఇది వశీకారం. దీన్నే వశీకారం. కొంతమందికి లేక సర్దుకుంటారు, కొంతమందికి ఉన్నా సరే చాలు వద్దు. ఇదేమిటిది? వశీకారం. ఈ వశీకార సంజ్ఞ మనకి రావాలి. ఇది రావాలి అంటే మనం ప్రయత్నం ఎప్పుడు జ్ఞానం అన్నటువంటిది ఆత్మతత్వం కోసమే విచారణకి ఎక్కువ సాగుతూ ఉంటుంటుందో అప్పుడు అనుకోకుండా దీని మనకి వైరాగ్యం వస్తూ ఉంటుంది. అది తత్వ విచారణ చెయ్యాలి రోజు. అందుకని గ్రంథాన్ని చదువుకోవాలి, రోజు వినాలి. రోజు ఎలా తింటూ ఉన్నామో వినడం కూడా రోజు ఉండాలి. రోజు తత్వాన్ని అన్వేషించాలి. అందుకు వైరాగ్యం అనేటువంటిది ఈ 4 రకాల్లో ఈ వశీకార సంజ్ఞ వైరాగ్యం మనకి సంపాదించుకోవాలి. వైరాగ్యం పుష్కలం నశ్యేత్ నిష్ఫలం బ్రహ్మదర్శనం అన్నారు. పుష్కలంగా వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ వైరాగ్యాన్ని ఈ విధంగా మనం ఇంట్లో ఉండాలి, సాధించుకోవాలి. బాధ్యత లేదా చక్కగా ఆశ్రమంలో ఉండాలి, సాధించుకోవాలి. కొంతమంది ఇల్లు వదిలిపెట్టాలన్నా కుదరదు. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం లేక వదిలిపెట్టాలనే ఉంటుంది. కానీ ఆ పుణ్యం ఉండద్దా? పుణ్యం రాదు. పుణ్యం వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు దాన్ని పెంచుకోవాలి, తుంచుకోవాలి. ఎందుకంటే ఆటంకాలు అన్ని దగ్గరలో ఉంటాయి. ఆటంకాలు లేనిది ఎక్కడా లేదు. ప్రపంచమే ఆటంకం అన్నమాట. మనం సర్దుకోవాలి. మన స్నేహితుడు మనకెన్ని తిట్టినా సర్దుకుంటాం లేదు చెప్పండి? సర్దుకుంటాం లేదా? మన ప్రాణ స్నేహితుడు వాడు తిరిగితే ఏమంటా? సర్దుకుంటాం లేదా? మరి తల్లిదండ్రులు ఎన్ని తిట్టినా సర్దుకుంటాం లేదా? సర్దుపట్లాడతారా? అలాగని ప్రతి విషయంలో కూడా మనం అన్యమైన స్థలంలో కూడా సర్దుకోవడం అనేది నేర్చుకోవడమే అసలు వైరాగ్యం. సర్దుకోవడం నేర్చుకోవడమే
అసలు వైరాగ్యం. ఉన్నది విడిచిపెట్టేయడం వైరాగ్యం కాదు. ఉన్నది విడిచిపెట్టేది ఎవడు తాతగా సొత్తు ఇది. ఇది భగవంతుని యొక్క సొత్తు. దీన్ని విడిచిపెట్టేది ఎవ్వడు విడిచిపెట్టడానికి ఆయన సొత్తు మనం విడిచిపెట్టేది. ఇది వైరాగ్యం. విడిచిపెట్టడం వైరాగ్యం. మనకు ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు ఆ విషయ సంబంధమైనటువంటివి ఎంతవరకు శరీర యాత్ర కావాలో అంతవరకు స్వీకరించి మిగతా విషయములందు ఉదాసీనంగా ఉండాలి. ప్రకృతిలో గుణాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ప్రకృతిలో ఏం ఏమిటి? మన ఇంటి ముందు చెట్టు ఉంది, మామిడి పండ్లు, మంచి తీపి పండ్లు, బాగా కాస్తుంది ఈ పండ్లు. ఆ ఇంటి యజమానికి బ్రహ్మాండ కూడా షుగర్ జబ్బు తింటాడా? అలాగే చెట్టును తీసేస్తాడా? దాన్ని ఇప్పుడు వైరాగ్యం ఎలాగా నయాన్న భయాన్ని తెచ్చుకుంటున్నా లేదా? అలాగని బ్రహ్మజ్ఞానానికి ఇది మనకు కావాల్సింది. కాబట్టి దీనికోసం మనం సాధించాలనేటువంటి విజ్ఞానమే వైరాగ్యం. ఈ విధంగా వైరాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దీన్ని ఇహాముత్ర ఫలభోగ విరాగ అంటే ఇహలోక సంబంధమైన ఫలములు ఎందు ఆసక్తిని లేకుండా, అలాగనే పరలోక విషయములు ఎందు గల ఫలములు ఎందు కూడా ఆసక్తి లేకుండడమే వైరాగ్యం. దీన్నే రెండవ సాధన.